వెంకటరెడ్డి గారు, ఓవరాల్గా చూస్తే ఇందాక వారు అన్నట్లు చాలా చక్కగా చెప్పారు ప్రధాని మోదీ యొక్క గొప్పదనం. ఇతర దేశాల్లో వెళ్ళినప్పుడు అంటే అమెరికా వెళ్ళిన డొనాల్డ్ ట్రంప్ చేతిలో చేయి వేసి మొత్తం ఆ హాల్ అంతా, స్టేడియం అంతా తిరిగిన సందర్భం. ఆస్ట్రేలియాకు పోతే కూడా అక్కడ మోదీ ఈజ్ ద బాస్ అని వాళ్ళు అనడం. అబుదాబికి వెళ్తే కూడా అక్కడి సల్మాన్ జాయద్ వాళ్ళు అక్కడ రాజు సో ఆయన రిసీవ్ చేసుకోవడం, బ్రదర్ అని అంటే అన్నదమ్ముల్లాగా సంబోధించుకోవడం. అండ్ ఇప్పుడు రష్యా, రీసెంట్గా రష్యా అండ్ ఇటలీ, మనం ఇవన్నీ చూసాం మొన్నటి వరకు కూడా. సో ఓవరాల్గా చూస్తే ఇది ఒక ఇండివిజువల్ కరిష్మా అక్కడ ప్లే అవుతూనే మన దేశానికి ఎలాంటి పేరు తీసుకొస్తున్న సందర్భం ఇది? మనం 2014 కంటే ముందు, తర్వాత 2014 తర్వాత ఈ రెండు చూసుకున్నట్లయితే 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలు అధికారంలో ఉంది, దగ్గర 50 సంవత్సరాలు పైన. కానీ ఈ 60 సంవత్సరాలలో భారతదేశానికి ఏదైతే పేరు రాలేదో, ఏదైతే నేమ్ రాలేదో, భారతదేశం ఎక్కడుందో తెలియని పరిస్థితి ప్రపంచంలో చాలా దేశాలకి చాలా మందికి తెలుసు. కానీ 2014 తర్వాత ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ భారతదేశంలో ఉన్న ప్రజలకు డెవలప్మెంట్ కానీ లేకపోతే వెల్ఫేర్ కానీ ఈ రెండు కళ్ళలాగా చూసుకుంటూ ఆ ఫారెన్ పాలసీ కూడా ఎంత ముఖ్యమో ఆయన ఇప్పుడు మన గత 10 సంవత్సరాల తర్వాత మన క్లియర్ కట్ గా చూపించారు. ఎందుకంటే అంత సమర్థవంతమైన ఫారెన్ పాలసీ తీసుకొచ్చి ప్రతి దేశాన్ని తాకి, ప్రతి దేశానికి మనం వెళ్ళి మన గొప్పతనం ఏంటి, మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయగలుగుతాం, భారతదేశానికి మనం ఏం తీసుకురాగలుగుతున్న ఒక ఆలోచన మోడీ గారికి కలిగింది. కాబట్టే ఈ దగ్గర ఇప్పటికి 50 దేశాల పైన మనం విజిట్ చేసి దాంట్లో 14 మీరు అన్నట్టుగా 14 ఇంపార్టెంట్ సివిలియన్ అవార్డ్స్ తీసుకున్నారంటే అదంతా కూడా మరి మోడీ గారి కృషి, భారతదేశ ప్రజల గురించి ఏదైతే 24 గంటలు ఏదైతే ఆలోచిస్తా ఉన్నాడో ఇదంతా కూడా ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు అందరూ కూడా భారతదేశ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు, వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఇది ఏంటంటే ముఖ్యంగా బయటికి వెళ్ళినప్పుడల్లా నేను కూడా బయట విదేశాల్లో ఉండొచ్చినాను. అక్కడ మనం చూసినట్లయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎప్పుడు విజిట్ చేసినా కూడా, ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ ఇండియన్ డయాస్పోరా కానీ లేకపోతే అక్కడ ఫారెన్ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కానీ మనతో పాటుగా భారతదేశ ప్రజలతో పాటుగా వాళ్ళు కూడా వచ్చి నరేంద్ర మోడీ గారు చూడాలి, కలవాలి, ఆయన చెప్పే మాటలు వినాలని ఒక ఆలోచనతోటి అందరూ కూడా వచ్చి కూర్చొని వినేవాళ్ళు. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ లీడర్ గా ఎమర్జ్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు మనం చూసాం ఎంతో మంది ప్రధానమంత్రులను చూసాం భారతదేశంలో. కానీ ఇట్లాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రావటం మనందరికి కూడా అదృష్టం చెప్పాలంటే. ఎందుకంటే ఆయన తీసుకున్న ప్రతి విషయం, ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా భారతదేశ ప్రజలకి ఇది చేరువవుతుందా, భారతదేశ ప్రజలకి ఇది చేరుతుందా అని ఒక ఇది ఆలోచనతోటి, దృక్పథంతో ముందుకెళ్తా ఉంటారు. మనం చూసాం రాహుల్ గాంధీ ఏం మాట్లాడినా కూడా, సోనియా గాంధీ అంతకుముందు ఏం మాట్లాడినా కూడా, కాంగ్రెస్ లీడర్లు ఏం మాట్లాడినా, కుహానా మేధావులు ఏం మాట్లాడినా కూడా ఇప్పుడు ఏంటంటే చాలా మంది అంతకుముందు కూడా మోడీ గారి గురించి చాలా మంది ఏమన్నారంటే ఈజ్ నాట్ ఏ లీడర్, యాక్చువల్లీ లాట్ ఆఫ్ పీపుల్ సేయింగ్ దట్ ఈస్ క్రిటిక్స్ రాంగ్ అని చెప్పాడు. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఈస్ ప్రూవింగ్ దట్ ద క్రిటిక్స్ ఆర్ రాంగ్ రియల్లీ. అట్లా అదొకటి. రెండవది రూల్ షేపర్ లాగా కనపడతా ఉన్నారు. ఎందుకంటే ఆయన ఏ చేసినా కూడా ఒక మార్క్ కనపడాలి, భారతదేశ ప్రజలకి ఒక మార్కు చూపించాలని ఒక ఆలోచనతోటి ఏ పని చేసినా కూడా చేస్తూ ఉంటారు. అదే విధంగా బయట దేశాల్లో కూడా ఏ దేశానికి వెళ్ళినా కూడా అక్కడ అంత ఆదరిస్తున్నారు, ప్రేమ అభిమానం చూపిస్తున్నారంటే మన భారతదేశ ప్రజలే కాదు, బయట వాళ్ళు కూడా ఆ లీడర్లు కానీ, ప్రధానమంత్రులు కానీ, ప్రెసిడెంట్లు కానీ దగ్గరకు వచ్చి రిసీవ్ చేసుకొని పోతున్నారంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కనిపించలేదు దాని 2014 కంటే ముందల. సో అట్లాంటిది మనం తీసుకొస్తా ఉంటే ఇక్కడ ఏంటంటే ఇప్పటికీ కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇట్లా కాదు అని చెప్పేసి ఆ చివాట్లు పెట్టడం మనం చూసాం. మన రాహుల్ గాంధీ ఏం మాట్లాడాడు పార్లమెంట్ లో, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు, హిందూయిజం మీద మాట్లాడుతూ ఉంటాడు, హిందూ ప్రజల గురించి మాట్లాడతాడు, హిందూ దేవుల గురించి మాట్లాడుతుంటాడు. ఆయనకు అర్థం కాని భాష ఏంటంటే ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఆయన లేకపోతే యూకేకి వెళ్ళినా గానా, లేకపోతే చైనాకి వెళ్ళినా, వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఎంతసేపు ఉన్నా కూడా
భారతదేశాన్ని లేకపోతే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ తిట్టని టైం ఎప్పుడు కనిపించలేదు. ఎప్పుడు చూసినా కూడా అక్కడి నుంచి చెప్తుంటాడు. అంటే ఈయన చైనా సపోర్టరా, లేకపోతే పాకిస్తాన్ సపోర్టర్ మాట్లాడతాడా, లేకపోతే ఇటలీ సపోర్టర్ మాట్లాడతాడా, ఆయనకు అర్థం కాని భాష అది. కానీ దేశం ప్రజలందరూ కూడా, భారతదేశ ప్రజలు కానీ తెలుగు ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిందే అంటే ఈయన ఎక్కడ చూసినా ఏం మాట్లాడినా కూడా ఒక కమ్యూనిటీకి బేస్డ్ గా తీసుకొని మాట్లాడతాడు తప్పితే ఒక కమ్యూనిటీని ఏది సాటిస్ఫై చేయడానికి మాట్లాడుతుంది తప్పితే లేకపోతే వేరే హిందూ ప్రజలకు ఏమైనా చేయాలని ఇప్పటివరకు ఏం మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయం చెప్పాలంటే మన పక్క దేశాలలో హిందూ కమ్యూనిటీ, మైనారిటీ కమ్యూనిటీ చాలా మంది ఉన్నారు, ఎంతో మంది సఫర్ అవుతున్నారు, వాళ్ళ గురించి మాట్లాడాడు. కానీ ఇక్కడ ఏదైనా చిన్నది వేరే కమ్యూనిటీ, ముస్లిం కమ్యూనిటీ ఏమైనా అయితే మాత్రం రోడ్ల మీద కూర్చుంటారు. ఇట్లా ఉంది వీళ్ళ కాంగ్రెస్ పరిస్థితి, రాహుల్ గాంధీ చేసే పనులు. ఎందుకంటే వీళ్ళకి ఒక అసూయ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారికి ఆ నేమ్ రావద్దు, భారతీయ జనతా పార్టీకి ఆ నేమ్ ఉండకూడదు, మళ్ళీ 3వ సారి ప్రధానమంత్రి కాకూడదు. మొన్ననే చూసాము 100 సీట్లు 99 సీట్లు వస్తే ఎగిరెగిరి పడతా ఉన్నారు. ఆయన ఏమనుకుంటాడంటే 100 సీట్లకి 99 వచ్చినాయి, మీరు పాస్ అయినామని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ అది 543కి 99 వచ్చినట్టు తెలియని చిన్న పిల్ల మెంటాలిటీ తోటి మాట్లాడుతా ఉన్నాడు. అది ఆయనకు తెలియాల్సింది. భారతీయ జనతా పార్టీ 543కు 243 మోర్ దాన్ 50% వస్తే మనకి అర్థం కాని పరిస్థితి ఏంటంటే 40% వస్తే ఆయనకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే ఇది మేము గెలిచినట్టుగా ఫీల్ అవుతా ఉన్నారు. వాళ్ళంతా సంబరాలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా కూడా. సో ఇట్లాంటి ఏంటంటే గ్లోబల్ డిప్లొమసీ కానీ లేకపోతే ఫారెన్ డిప్లొమసీ కానీ ఏదైతే మోడీ గారు అవలంబిస్తున్నారో, మన చూపిస్తా ఉన్నారో, దాన్ని ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారో, ఇదంతా కూడా ఒక్కొక్కరు మనం చూసాం ఎన్నో సమ్మిట్లు. యాక్చువల్ గా సమ్మిట్లు చెప్పాలంటే నాకు ఒక టైం, ఒక 2 నిమిషాలు టైం ఇస్తే నేను చెప్తాను. ఇప్పుడు దగ్గరగా బ్రెజిల్లో నుంచి స్టార్ట్ అవుతండి, ఇప్పటికి దగ్గరగా 19 సమ్మిట్ లో పాల్గొన్నారు. ఏ సమ్మిట్ లో పాల్గొన్నా కూడా దేశ ప్రజలకు ఏం కావాలి, అక్కడ ఫారెన్ మన కంట్రీస్ నుంచి మనం ఏం తీసుకురావాలి, వాళ్ళతో ఏ విధంగా పెట్టుబడులు మనం తీసుకురావాలి, మన కంట్రీ ఎట్లా డెవలప్ అవ్వాలి, భారతదేశం అనేది ఆలోచనతోటి ప్రతి సమ్మిట్ కూడా వెళ్తా ఉన్నారు. ఫస్ట్ సమ్మిట్ చెప్పాలంటే బ్రెజిల్లో December 21, 2015 లో వెళ్ళారు. అట్లాగే ఫిజీలో వెళ్ళారు, ఫిజీలో 2014, కెనడాలో 2015, తర్వాత 2015 లో మారిషస్, శ్రీలంక, సియాచెల్స్ లో, అలాగే సెంట్రల్ ఏషియా, మంగోలియా, మలేషియా అవన్నీ కూడా 2015 లా, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, స్విట్జర్లాండ్ ఇవన్నీ కూడా 2016 లా. ఇట్లా చూసుకుంటూ పోతే ఆఫ్రికా, మెక్సికో, వియత్నాం 2016 లా, అలాగే నెదర్లాండ్స్, స్పెయిన్, పోర్చుగల్ 2017 లా. తర్వాత ఇవన్నీ కూడా సమ్మిట్లు, ఏవైతే G20 సమ్మిట్ లాగానే మిగతా సమ్మిట్లు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెళ్లే పరిస్థితి మనం చూసాం. ఇవన్నీ కూడా ఏంటంటే ఎందుకు వెళ్తున్నారంటే మనకి భారతదేశానికి ఏ విధంగా పెట్టుబడులు తీసుకురావాలి, భారతదేశం ఒక మంచి ఎమర్జింగ్ కంట్రీ ఎట్లా అవతరించాలి అనే ఆలోచనతోటే ముందుకెళ్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే మొన్న కూడా చూసాం G20 సమ్మిట్ కి మనమే అధ్యక్షత వహించాం. G7 గానీ, COP 28 గానీ, G20 గానీ, SCO సమ్మిట్ గానీ, బ్రిక్స్ సమ్మిట్ గానీ, ఏషియన్ గానీ, ఇట్లా చూసుకుంటూ పోతే చాలా సమ్మిట్లలో ప్రత్యక్షంగా పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఒకటి భారతదేశ ప్రజలకి ఏవైతే మనకి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ లేకపోతే పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్స్ కానీ FDIs కానీ ఏ విధంగా తీసుకురావాలి, భారతదేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, చైనా కంటే లేకపోతే UK కంటే లేకపోతే US కంటే మనం ఏ విధంగా నెంబర్ 1 పొజిషన్ లోకి రావాలి. ఇప్పటికే మనం 5th లార్జెస్ట్ ఎకానమీలో ఉన్నాం. సో దాన్ని 3rd ఎకానమీకి తీసుకెళ్లాలి, 2047కి ఫస్ట్ ప్లేస్ లో మనం ఉండాలని ఒక ఆలోచన తోటి ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కృషి చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా వీళ్ళకి ఇది ఒక రాజకీయంగా అసూయ పడతా ఉన్నారు, కానీ వీళ్ళ లైఫ్ లో వీళ్ళ జీవితంలో మళ్ళీ ఇట్లాంటి మళ్ళా అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీకి ఉండదు. అదంతా కూడా డ్రామాలు ఆడుతా ఉన్నారు. అందరూ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఏ విధంగా ఏ విధంగా పెట్టాలనేది. అక్కడే పెడతారు, వాళ్ళని అక్కడే కూర్చోబెడతారు, అదే స్థానంలో కూర్చోబెడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.